లేట్ గా వచ్చావు? ఏమైంది వీడికి? ఎక్కడ చూసినా తనే, ఏం చేసినా తనే గుర్తుకొస్తుంది. తనను ఒక్కసారి చూడాలని నాకు తెలిసిన దేవుళ్ళందరినీ వేడుకున్నాను. చదువు తప్ప ఏం తెలియని నాకు ఆ ఫీలింగ్ ఏంటో కొత్తగా అనిపించింది. ఒక్కరోజు తను కనపడబోయేసరికే పిచ్చెక్కినట్టే. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ల్యాబ్ నుంచి వచ్చేసావేంట్రా? 2/4 కాఫీ. అవునరా, ఎందుకు వచ్చావు? సారీ ఎరా కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. ఏమైందిరా నీకు? 2 రోజుల నుంచి అదోలా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఎంతో సాఫ్ట్గా ఉండేవాడివి, ఎప్పుడు లేని ఆడి మీద ఇంత అలా గొరుస్తున్నావు. ఏమైందిరా నీకు? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? చచ్చా, అటువంటివి ఏం లేవురా. రేయ్, మేము నీ ఫ్రెండ్స్ రా, ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోరా. ఏం లేదురా, ఈ మధ్య ఒక అమ్మాయిని చూశాను రా. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఏదో ఏదో తెలియని బాధ కదరా. ఏయ్, ఎందుకు అమ్మాయిని చూడాలని, మాట్లాడాలని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను. దాన్నే లవ్ అంటారా? లవ్ ఒక్కసారి చూసినందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా? దానికి మీనింగ్ చెప్పే మగాడే ఇంకా పుట్టలేదురా. ఎవడి ఫీలింగ్ బట్టి వాడి మీనింగ్ ఉంటుంది. అసలు నీ ఫీలింగ్ ఏంటిదిరా? చెప్పరా. నువ్వు అంటున్నట్టు లవ్వో కాదో తెలియదు, కానీ ఎందుకో ఆ అమ్మాయిని చూడాలని ఒక చిన్న ఫీలింగ్ రా. కానీ ఎలా? నా అరిగడు కూడా లవ్ లో పడ్డాడు రోయ్. రామ్దేవ్ బాబాకి పెళ్ళైందంటే నమ్ముతాను, ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్ కొట్టిందనే నమ్ముతాను, కానీ నారిగాడ్ లవ్ లో పడ్డాడంటే మాత్రం నేను నమ్మను రా బాబు. నీ అమ్మ మనోడు ఆల్రెడీ ఇన్ లవ్ రా. రైట్, ఫిక్స్ కదా? మనోడు లవ్ లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనోడి కోసం తీసుకురావాలి. ఫిక్సా? రెడీ? రెడీ. రేయ్, ఏ ఏరియాలో చూసారు అమ్మాయిని? అశోక్ నగర్ రా. కిరణ్, అశోక్ నగర్ లో అమ్మాయిలు అంటే ఎక్కడ? ఉదయం అయితే మిల్క్ పార్లర్లో ఉంటారా, మధ్యాహ్నానికి బ్యూటీ పార్లర్లో ఉంటారా, సాయంత్రానికి అబ్బాయిల చేత ఖర్చు పెట్టిస్తూ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటారా. నువ్వు ప్రాసలతో చంపకరా. అరవింద్, నువ్వు చెప్పరా బాబు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలంతా సినిమా థియేటర్లోను, ఫెయిల్ అయిన అమ్మాయిలంతా ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటారు. అదే పార్టీ కల్చరల్ అమ్మాయిలనుకో ఉదయం వేళ బ్యూటీ పార్లర్లోని, నైట్ పబ్బుల్లోని ఉంటారు. రే మొగల్ రేకులు, నువ్వు ఆపు. చచ్చా, అమ్మాయి ఆ టైప్ కాదురా. ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి అంటే అలా ఉండాలి అన్నట్టుంటుంది. అలాంటి అమ్మాయిలు అయితే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారా. అబ్బా, చాలు. ఏమైందిరా? ఇక చాలు. ఇంకెన్ని గుళ్ళు తిప్పిస్తాబే? అమ్మాయి కనబడుతుందో లేదో ఆ తర్వాత సంగతి. ఇంకా గుడి తిరిగే ఒక దేవుడు కనబడతాడు. 99 మెట్లు అంతే. కమాన్, అయితే ఎత్తుకొని తీసుకెళ్ళు. ధర్మం చేయండి అయ్యా, ఎక్కడ ధర్మం చేయండి అయ్యా. ఇది పెద్ద ఫ్లవర్, ఇది తీసుకో. బాబు ధర్మం చేయండి బాబు. బాబు కళ్ళు లేవయ్యా, ధర్మం చేయండి ధర్మం అయ్యా. చేయమని డబ్బులు కాదురా, నీ కళ్ళు ఇచ్చే. అయ్యా 100 రూపాయలు దొబ్బేద్దామనే. ఎక్కడ్రా? అమ్మాయ పైకి వచ్చేసాం రా. రే అమ్మాయారా? ఏరా, ఆ స్లీవ్లెసా? చ కాదురా, ఆ గ్రీన్ డ్రెస్. బాబోయ్ నారే, నీ సెలక్షన్ సూపర్ రా. బాబు ధర్మం చేయండి ఏరా, రివెంజా? బాబు అందించి తీసుకెళ్ళు. అబ్బో, మా వాడి కోసం ఎన్ని మాటలైనా పడాలి. చూడరా, ఇదిగా అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఎల్ వడా ఆని పట్టుకుంటే అమ్మాయి గురించి తెలుస్తుంది. కమాన్. హాయ్. Yes, tell me. వాంట్ టు మీట్ మిస్టర్ ఎల్ వడా? He's not Mr. Wada. He's Mr. Wuda. Wuda. యా, వి వాంట్ టు మీట్ హిమ్. He's busy inside. Please wait for some time. ఓ షూర్, యా. ఎరా వర్కౌట్ అవుతుంటావా? 1% ఛాన్స్ ఉందిరా. నీకు సుడుంటే పని అయిపోయినట్లే. అవును, కారు నీదే, ఫ్లాటు నీదే, ఈ ఉద్యోగం కూడా
నీ మూలాన మీ నాన్న దయ వల్ల వచ్చింది. నేను కాదన్నా నా జాను. మీకు ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వకుండా నేను మిమ్మల్ని రాచి రంపాన్ని పెడుతున్నానా? అయినా నేను అందంగా లేనా చెప్పండి. అబ్బో, వామ్మో, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగింది ఇది? అబ్బే, నేను అట్లా ఎప్పుడన్నా జాను, అటువంటిదే లేదు జాను. మీరు అలా అన్నట్లు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఉద్దేశం నిద్రలో ఏమైనా కలవరిచ్చారా ఏంది? నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేశావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుతావు నువ్వు కూడా. నా ఏకపత్రి వర్తుని శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీ డ్రామా యాక్టింగ్ లో ఆపండి. మీరు జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలతో తిరగటం మా ఫ్రెండ్ కొడుకు చూశాడు. ఏం చూశాడు? ఎక్కడ చూశాడు? ఏది నా ఎదురుకుండా వచ్చి చెప్పనండి. వాడు మీ ఎదురుగుండానే ఉన్నాడు. వాడితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పండి. రమణ నాకు ఏమైనా భయం అయింది. రమణ ఇదిగో పెట్టేసింది. రావయ్యా, రా రా. ఏమయ్యా, ఏం చూసా నువ్వు? ఎక్కడ చూసా నువ్వు? ఎప్పుడు చూసా నువ్వు? ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది. గ్రీన్ పాంత్ కదా సార్. గ్రీన్ పాంత్ అంటున్నా. ఉపదేశం నిజంగా చూశాడని వీడు. చూస్తే చూసిన అమ్మాయి ఫోటో ఇందులో చూపించు. ఇందులో చూపించు. నువ్వు ఎందుకే పంట వస్తున్నావు? చెప్పు, ఏమైనా కాదు సార్. చిచ్చియా ఈ మాటే ఒక్కసారి మా ఆవిడతో చెప్పు. చిచ్చి అన్నావు కదా, మాట చెప్పు. చెప్పు. మీ ఫైల్ నేనేం చూడలేదండి. మా ఆయనకోసారి పోనీ బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి తెలుసా? ఇదిగో జాను, ఎవడాడు? ఆడే మీ ఫ్రెండ్ కొడుకు. ఫ్రెండు లేదు, కొడుకు లేడు. మీ మీద అనుమానం వచ్చి చీకట్లో మీ మీద ఒక బాణం వేశారు. చీకట్లో బాణం వేసావా? ఈ విద్య కూడా వచ్చా నీకు? ఇంటికి రా చెప్తాను రాత్రి. చీటింగ్ అంత తొండి. పెట్టేసింది ఫోన్. మామా నీకు చూడుందిరా, ఇదిగో మొత్తం మా అమ్మాయి బయోడేటా. తెలియదు అసలేమయ్యిందో. ఇదిగిదిగో ఇదిగిదిగో మొదలాయే ఎదలో ఏదో. నేనేనా అనుకుంటున్నాలే. అవునన్నా కాదన్నా అంతా నీ వల్లే. మాటల్లో చూపుల్లో తీరే మారిందే. ఆశల్లో ఊహల్లో హద్దే చెరిపేసిందే. For your love, oh baby, tell me what to do.
చేసి దూరమవుతావా న్యాయమా ప్రాణమా కన్నుల్లో నా ఊహల్లో హే నీ ధ్యాసే తెలియదెందుకో శ్వాసలో తొలి ఆశలో హే నీ మాటే నీవు తెలుసుకో వేరే దారే తెలియదో నిన్నే చేరే పదాలకే నాకయ్యేది మిగలదు అది కీర్తి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను